Good evening. Welcome to 5 at 5. 5 exclusive వార్తలు. 5 న్యూస్ ప్రెజెంటర్స్, 5 రిపోర్టర్స్, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. A very special and super exclusive 5 at 5 ని ఇప్పుడు చూద్దాం. శ్రీవారి లడ్డు కల్తీపై సిట్ విచారణ స్టార్ట్ అయింది. 3 రోజులు తిరుపతిలోనే సిట్ బృందం ఉండబోతోంది. మరి సిట్ విచారణ ఎలా ఉండబోతోంది, ప్రభుత్వానికి ఎన్ని రోజుల్లో నివేదిక అందించబోతున్నారు, ఆ డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం. ఇటు ముగిసిన జానీ మాస్టర్ 4 రోజుల కస్టడీ, అటు ఫిల్మ్ ఛాంబర్లో ఆయన భార్య సుమలత ఫిర్యాదు. అసలు ఈ కేసు ఎటు వెళుతోంది, 4 రోజుల కస్టడీలో ఏం విషయాలు తేలాయి చూడబోతున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనంపై గందరగోళం, రోజుకో ముదురుతున్న వివాదం. కార్మికుల నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, విలీనంపై కేంద్రం ఎలా ఆలోచిస్తుంది, చూద్దామా డీటెయిల్స్. హైదరాబాద్ లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ 3 రాష్ట్రాల ప్రతినిధులతో భేటీ. వక్ఫ్ బోర్డు బిల్లుపై ఎలాంటి చర్చలు జరిగాయి, రాజకీయ పార్టీల వాదనలేంటి, ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. ఫైనల్ న్యూస్. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాసేపట్లో బీజేపీ కీలక నేతలతో భేటీ జరగబోతోంది. మరి అందులో ఏం చర్చించబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్లో. రైట్, శ్రీవారి లడ్డూపై సిట్ విచారణ స్టార్ట్ అయింది. తిరుమల కొండపై సిట్ బృందం ఉంది. స్వామివారిని దర్శించుకున్నారు సిట్ సభ్యులు. కాసేపట్లో టీటీడీ ఈవో తోటి ఈ సిట్ బృందం భేటీ కాబోతోంది. 3 రోజుల పాటు తిరుమలలోనే ఈ సిట్ బృందం ఉండబోతోంది. లడ్డూ తయారీ సిబ్బంది అధికారులతో కూడా సిట్ బృందం మాట్లాడబోతోంది. తిరుపతి స్టేషన్లో నమోదైన కేసు వివరాలను సేకరించింది ఆల్రెడీ సిట్. ముడి సరుకుల కేంద్రము, ల్యాబ్ సిబ్బంది నుంచి వివరాలను సేకరించే ఛాన్స్ ఉంది. సిట్ విచారణకు ఎలాంటి కాల పరిమితి విధించలేదు ప్రభుత్వము. ఏ శాఖ నుంచైనా సమాచారం పొందేలా విస్తృత అధికారాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తిరుపతి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సో డే 1 సిట్ బృందం మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ పర్యటించారు, ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, రేపు ఎల్లుండి ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకైతే సిట్ బృందము ఎలాంటి దర్యాప్తు అయితే ప్రారంభించలేదు. కానీ ముందుగా పద్మావతి గెస్ట్ హౌస్, ప్రస్తుతం నేను తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. ఇక్కడికే సిట్ చీఫ్ త్రిపాఠితో పాటు కొంతమంది సభ్యులు వచ్చారు. మొత్తం ఈ టీంలో అయితే హెడ్గా త్రిపాఠి ఉంటే మరో 2 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. దీంతో పాటు మరో 2 డిఎస్పీలు, 3 ఇన్స్పెక్టర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒక అడిషనల్ ఎస్పీ కూడా ఈ బృందంలో. అంటే మొత్తం 9 మందితో సిట్ ఏర్పాటైంది. అయితే ఈ 9 మంది కూడా మొత్తము తిరుమల శ్రీవారిని కొద్దిసేపటి క్రితమే దర్శించుకున్నారు. తిరిగి ఇప్పుడు తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్కే చేరుకోబోతున్నారు. వీళ్ళు పూర్తిగా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి కేసు నమోదు విషయాలు కానీ ఈ వివరాలు సేకరించే పనులు ప్రాథమికంగా పూర్తిగా సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక విస్తృత స్థాయిలోనే ఇది దర్యాప్తు చేయాల్సింది కాబట్టి విశేష అధికారులు కూడా జారీ చేసిన సిట్ చాలా ఖచ్చితంగా ఇప్పటికే పద్మావతి గెస్ట్ హౌస్కి చేరుకున్నటువంటి సిట్ అధికారులు కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అట్లే మార్కెటింగ్ అధికారులు కూడా మర్యాదపూర్వకంగా వచ్చి టీటీడీ అధికారులు పద్మావతి గెస్ట్ హౌస్లోనే సిట్ చీఫ్ త్రిపాఠిని కలిశారు. అయితే విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు కానీ ఏమీ అడగలేదు, కేవలము ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా ఆయన తిరుమలకు వెళ్ళారు. తిరుమలలో పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. మరి కాసేపట్లో అంటే మరో అరగంటలోనే ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత సిట్ అధికారులు, సిట్ బృందమే ఇక్కడ ముందుగా వాళ్లే సమావేశమవుతారు. ఆ తర్వాత ఏ రకమైనటువంటి విచారణ చేపట్టాలి, రేపటి నుంచి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే త్రిపాఠి మాత్రం చాలా క్లియర్గా రేపు మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం నేను మాట్లాడినప్పుడు కానీ లేదంటే తిరుమలలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు మాట్లాడినప్పుడు కానీ రేపు అన్ని వివరాలు వెల్లడిస్తాను అని చెప్పే ప్రయత్నమే త్రిపాఠి చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పద్మావతి గెస్ట్ హౌస్ కేంద్రంగానే విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే కొద్దిమంది అధికారులు, ఎవరైతే టీటీడీకి సంబంధించిన అధికారులతో పాటు పోలీసు అధికారులు ఈ కేసు నమోదు చేశారు కాబట్టి పోలీసుల నుంచి కూడా కొద్ది సమాచారాన్ని సేకరించిన తర్వాత రేపటి నుంచి సిట్ తన దర్యాప్తును ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలను పూర్తిగా క్రోడీకరించుకున్న తర్వాతనే కన్క్లూడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నివేదిక కేవలం ప్రాథమికంగా ఇచ్చిన తర్వాత దర్యాప్తు పూర్తి నివేదికను అందజేస్తుందా లేదా అన్న విషయం రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటికే టీటీడీ నుంచి కావాల్సిన సమాచారం పోలీసుల దగ్గర ఉంది. ఆ సమాచారాన్ని తిరిగి
సిట్ అధికారులు తీసుకున్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారము, టీటీడీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని రెండు బేరేజీ వేసుకొని అసలు నెయ్యి సరఫరా కొనుగోలు ఏ విధంగా జరిగింది, అసలు ఈ విషయం బయటికి ఎలా వచ్చింది, అసలు నాణ్యత లేని విషయాన్ని టీటీడీ ఎప్పుడు గుర్తించింది, గుర్తించిన తర్వాత టీటీడీ ఈ 3 నెలల్లో చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి, అసలు నివేదిక ఆధారంగానే చూసా ఖచ్చితంగా కల్తీ జరిగినట్టుగా ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టి గతంలో చేసినటువంటి ల్యాబ్ రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమిచ్చింది అంటే వీళ్ళు పూర్తి వివరాలు సేకరించే పనిలో అయితే రాజు పూర్తి టీం ఇక్కడే ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు కదా. అడల్టరేషన్ జరిగింది అని చెప్తూ ఉన్న ఏఆర్ ఫుడ్స్ ని టీమ్ విజిట్ చేసే అవకాశం ఉందా? అడల్టరేషన్ జరిగినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన ఎన్డీడీబీ గుజరాత్లోని ఆనంద్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా? టీం కలిపే చేస్తుందా లేకపోతే స్ప్లిట్ అయి చేస్తారా? కాలపరిమితి లేదు అన్న విషయం తెలుస్తుంది. కాలపరిమితి ఏమి లేదా, లేకపోతే టైం బౌండ్ ఏమైనా ఉందా? ఈ డీటెయిల్స్ ఏమైనా తెలియవచ్చాయా? అంటే ఇప్పటి వరకు కూడా మనము చీఫ్ త్రిపాఠితో మాట్లాడినప్పుడు ఆఫ్ ద రికార్డ్ చెప్పింది ఏంటంటే కాలపరిమితి లేనటువంటిదే. అయితే ముందుగా నివేదిక ఏ రకమైనటువంటి నివేదిక తయారు అంటే ముందుగా రేపు అధికారులతో కూర్చున్న తర్వాత స్ప్లిట్ అయ్యి అవసరం తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీకి వెళ్ళాలా, లేదంటే ఇప్పటికీ ఎన్డీడీపీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే ఇప్పుడు బయట పెట్టిన టీటీడీ ఏ రకమైన పరీక్షలు నిర్వహించింది అక్కడ, అట్లాగే మైసూరులో ల్యాబ్కి ఇచ్చింది, మరికొన్ని చోట్ల ల్యాబ్లకు ఇచ్చింది, అసలు టీటీడీ ఈ ప్రొక్యూర్మెంట్లో ఎలాంటి టెండర్ షరతులు ఉన్నాయి, దీన్ని పాటించలేదు, వైలేషన్ ఎట్లా జరిగింది, జరిగితే మరి ఇప్పటివరకు టీటీడీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది, ఇలాంటి అన్ని వివరాలు అలాంటి ప్రశ్నలు అన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ లోతైన దర్యాప్తు చేసేందుకు టీటీడీ అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి సిట్ రేపటి నుంచి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ఈ కేసులో ఈ కోణంలోనే దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఆల్రైట్ రాజు. మూవింగ్ ఆన్, జానీ మాస్టర్ 4 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీలో జానీ మాస్టర్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. బాధితురాలి స్టేట్మెంట్ ని అతని ముందుంచి అతన్ని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన ఆ యువతితో ఎలాంటి సంబంధం ఉంది, ఆమెతో ఎలాంటి పరిచయం ఉంది, ఎన్ని సంవత్సరాలు కలిసి పనిచేశారు, ఇలా అనేక ప్రశ్నలు జానీ మాస్టర్ ముందుంచారు పోలీసులు. అయితే జానీ మాస్టర్ మాత్రం తనకు ఆ యువతితో ఎలాంటి సంబంధం లేదని, ఆ యువతి చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు యువతి ద్వారా ఎవరో తనపై పెద్ద కుట్రకి ప్లాన్ చేశారని జానీ మాస్టర్ ఆరోపించిన సమాచారం. ఇటు ఆ యువతిపై ఫిల్మ్ చేంబర్ లో ఫిర్యాదు చేశారు జానీ భార్య సుమలత. కొరియోగ్రాఫర్ గా ఎదగడం కోసం తన భర్తని ఆమె ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసింది అంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. 5 సంవత్సరాలుగా తాము నరకం అంటే ఏంటో చూస్తున్నామని చెప్పారు సుమలత. ఫిల్మ్ చేంబర్ వెంటనే తన ఫిర్యాదుపై స్పందించాలి అని విజ్ఞప్తి చేశారు సుమలత. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, సుమలత టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ చెప్పిన అనేక విషయాలు మనం అంతా చూసాము. అయితే జానీ మాస్టర్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈ 4 రోజుల పాటు విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు చూశాయి? అయితే ప్రధానంగా బాధితురాలతో ఉన్నటువంటి సంబంధాలపైన జానీ మాస్టర్ను పోలీసులు ప్రశ్నించారు. అయితే 2019కి ముందు ఢీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆమె టాలెంట్ చూసి తనకు ఛాన్స్ ఇద్దామని జానీ మాస్టర్ అనుకున్నాడు. సో ఆ తర్వాత కొద్ది వరకు మూవీస్లో ఆమెకి ఛాన్సెస్ ఇచ్చాడు కొరియోగ్రాఫర్ అసిస్ట్ చేసేందుకు. సో ఆ తర్వాత జానీ మాస్టర్ని ట్రాప్ చేసి జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది అంటూ జానీ మాస్టర్ భార్య చెప్తున్నటువంటి వర్షన్. అయితే జానీ మాస్టర్ తన భార్యతో షేర్ చేసుకున్నటువంటి కొన్ని వివరాలు కాసేపు క్రితమే ఆమె టీవీ నైన్తో కూడా మాట్లాడింది. ఎక్కడా కూడా ఆ బాధితురాలతో తాను తప్పుగా ప్రవర్తించలేదు, అసలు తప్పుగా ఆలోచించలేదన్నటువంటి విషయాన్ని జానీ మాస్టర్ తన భార్యతో చెప్పినట్టు తెలుస్తుంది. పోలీసులకు సైతం జానీ మాస్టర్ ఇదే వర్షాన్ని వినిపించారు. తను నా శిష్యురాల్ని ఏ విధంగానైతే చూస్తానో ప్రజెంట్ తనని కూడా అదే రీతిలో చూశాను, ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనతో తనని చూడలేదు అనేటువంటి విషయాన్ని జానీ మాస్టర్ పోలీసుల విచారణలోనూ చెప్పాడు. అయితే ఇప్పటి వరకు పోలీసులు సేకరించినటువంటి కొన్ని క్లూస్ని ఏదైతే లొకేషన్ స్పాట్స్లో తనపై అసాల్ట్ చేశాడని బాధితురాలు చెప్పిందో, సో ఆ లొకేషన్కి సంబంధించిన కోఆర్డినేట్స్ని సైతం పోలీసులు సేకరించారు ఈ 4 డేస్ కస్టడీ పీరియడ్లో. సో వాటిని కూడా కస్టడీ ముగిసిన తర్వాత ఈరోజు ఉదయం ఎల్బీనగర్ కోర్టులో వాటన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేశారు. సో సోమవారం జానీ మాస్టర్కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని జానీ మాస్టర్కి బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి విషయం పైన ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే తరుణంలో జానీ మాస్టర్ వైఫ్ తాజాగా ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేసింది. సో ఆ ఫిలిం ఛాంబర్లో మొత్తం బాధితురాలు తనని ఏ విధంగా హరాస్ చేసింది, గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో కంప్లైంట్ చేసింది. సో దానిపైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతుంది. థ్యాంక్ యూ ప్రణీత.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనంపై గందరగోళం నెలకొంది. సెయిల్లో విలీనం చేయాల్సిందే అంటూ ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ముందు బైఠాయించారు కార్మికులు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటు ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాల్సిందేనని నినదించారు. ఇటు స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ మనుగడకు మూలధనం అందించేందుకు దీన్ని ఒక ప్రత్యామ్నాయంగా కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు ఎన్ఎండీసీకి భూమి విక్రయించడం, బ్యాంకు రుణాలను సమకూర్చే అంశాలను సైతం కేంద్ర ఉక్కు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు పరిష్కారం చూపిస్తామంటున్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, ఈ గందరగోళం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నా అని చెప్తుంది. మరి ఎప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? మరి కార్మికుల డిమాండ్ వైపు ప్రభుత్వం ఏ విధమైన ఆలోచన చేస్తోంది? వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అనేది స్టీల్ ప్లాంట్పై ఒక కేంద్రం ప్రకటన చేసిన తర్వాత దాదాపుగా ఈ రోజుకి 1325 రోజులుగా స్టీల్ ప్లాంట్ కుర్మనపాలెం జంక్షన్లో కార్మిక ఉద్యోగులు నిర్వాసితులు దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ దశల్లో వివిధ ప్రకటనలు చేస్తూ వచ్చింది. గత 2 నెలల క్రితం కుమారస్వామి క్షేత్రస్థాయిలో పర్యటించి స్టీల్ ప్లాంట్కు పునర్వైభవం వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ పరిస్థితులు అన్నాటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలోనే కార్మిక ఉద్యోగ సంఘాల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనికి ఒకవైపు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్కు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసి మళ్ళీ లాభాల్లో వచ్చేలా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా ప్రయత్నం చేస్తామని ఒకవైపు ప్రకటనలు చేస్తున్నాం. మరోవైపు క్రమంగా స్టీల్ ప్లాంట్ అంటే ఒక బ్లాస్ట్ ఫర్నేస్ అంటే దాదాపుగా 3 బ్లాస్ట్ ఫర్నేస్లో 2 బ్లాస్ట్ ఫర్నేస్లు ఇప్పటికే నిలిచిపోయాయి. దీంతోపాటు దాదాపుగా 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు అలాగే మరో 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు 40,000 మంది ఉన్న పూర్తి స్థాయి ఈ కార్మిక ఉద్యోగుల్లో ఇప్పటికీ దాదాపుగా కేవలం 20,000 మందే ఉన్నారు. దీంతోపాటు పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి 7,000 మంది హెచ్ఆర్ఏని కూడా ఇటీవల నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. దీంతోపాటు తాజాగా దాదాపుగా 3,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను నిలిపివేయాలని యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకొని ఆన్లైన్లో పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలు కూడా డిలీట్ చేయడంతో ఒక్కసారిగా మరింత ఆందోళన కార్మికులు ఉద్యోగ సంఘాల్లో మొదలై దీంతో ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అడ్మిన్ బిల్డింగ్ వద్ద. దాని తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ ఈ నిర్ణయం తాత్కాలికమేనని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఒకవైపు ఢిల్లీ వేదికగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటన చేశారు కాసేపటి క్రితం. ఈ స్టీల్ ప్లాంట్ను తనఖాలపై తనే నిలబడేలా చేస్తాం, ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం. అయితే సెయిల్లో విలీనం అనే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని సాధ్యసాధ్యాలు ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే ఆ లాభాల్లో ఉన్న సంస్థలను సెయిల్లో విలీనం చేస్తే కాస్త దానికి కూడా బాగుంటుంది. లేకపోతే ఈ నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ దాంట్లో విలీనం చేస్తే ఒకవేళ ప్రతికూల పరిస్థితులు తలెత్తాయని ఒక ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం అన్న ప్రతిపాదనపై కేంద్రం ఒక అడుగు వెనక్కి తగ్గిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మరో ప్రకటన కూడా చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అయితే ఎన్ఎండిసిలో సంబంధించి అంటే స్టీల్ ప్లాంట్లో ఉన్న మిగులు భూములను దాదాపుగా 2,000 ఎకరాలను ఎన్ఎండిసికి కేటాయించి ఆర్థికంగా ఆ లాభాలను తీసుకొచ్చి ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ని పరిపుష్టి చేసి తన కాళ్ళ మీద తను నిల్చునేలా చేస్తామని ఒక ప్రకటన కూడా చేశారు. అందుకు సంబంధించిన ఎన్ఎండిసితో చర్చలు కూడా జరుపుతున్నామని శ్రీనివాస్ వర్మ చెప్పిన నేపథ్యంలోనే అయితే ఓవరాల్గా కార్మిక సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. అయితే స్టీల్ ప్లాంట్కు సెయిల్లో విలీనం చేయాలి. అది కాని పక్షంలో ఏకంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు కిరణ్ బచ్చల్లో ఉన్న సొంత ఐరన్ ఓర్ గన్లు కేటాయిస్తే ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే చాలు స్టీల్ ప్లాంట్ మళ్ళీ లాభాల బాట వస్తుందనేది కార్మిక సంఘాలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలతో అక్టోబర్ 1వ తేదీన ప్రత్యేకంగా విద్యార్థులతో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన కార్యాచరణ సిద్ధం చేశారు. ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీలో అందుకు సంబంధించి మేధోమథనం కూడా ఏర్పాటు చేశారు. 2వ తేదీన రైతు సంఘాలు అలాగే 3వ తేదీన ప్రజా సంఘాలతో కూడా ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేసి ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో తమ గళాన్ని ఢిల్లీకి మరోసారి వినిపించేలా చేస్తామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. థ్యాంక్ యూ కాజా. వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రంలో పర్యటించింది. హైదరాబాద్లోని ప్రైవేట్ హోటల్లో జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. జేపీసీ కమిటీ ముందు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వినిపించారు.
తెలంగాణలో తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల సమస్యలను జేపీసీ దృష్టికి తీసుకువెళ్లారు బీజేపీ నేతలు. తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల వివాదాలకు సంబంధించి జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్కు బీజేపీ ఎంపీలు వినతి పత్రాలు అందజేశారు. అంతకుముందు జేపీసీ మీటింగ్లో కాస్త గందరగోళం నెలకొంది. అభిప్రాయ సేకరణలో భాగంగా ముందుగా ఓవైసీ అవకాశం ఇవ్వడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. నూర్, ఈ భేటీలో ఇంకా ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి? వక్ఫ్ సవరణ చట్టం తెరపైకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు, మత పెద్దలు దర్గాకు సంబంధించిన మొత్తవల్లి కూడా ఈ బిల్లుని టోటల్గా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్కానర్స్ కూడా పెట్టి బిల్లుని వ్యతిరేకించిన పరిస్థితి మనకి కనిపించింది. జేపీసీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు, మత పెద్దలు, అనేక పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే ఓవైసీ సమావేశానికి హాజరవడానికి వచ్చారో అప్పుడే కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. మార్నింగ్ నుంచి బీజేపీ నేతలు ఇక్కడ జేపీసీ ముందర తన వాదన వినిపించడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ ఓవైసీ రాగానే మత పెద్దలతో లోపల ఎలా అనుమతిస్తారనేసి అక్కడున్న సిబ్బందితో బీజేపీ నేతలతో పాటు వీహెచ్పీ నేతలు కూడా వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి. తర్వాత డీకే అరుణ గారు వచ్చి వాళ్ళందరికీ సర్ది చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళ వాదనలు, వాళ్ళ పిటిషన్ మొత్తం అక్కడ అయితే తీసుకున్న పరిస్థితి. తెలంగాణతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రధానంగా రైతులు ఎవరైతే వక్ఫ్ సమస్యల్లో, వక్ఫ్ కేసులో ఇరుక్కొని అనేక ప్రాంతాల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారో చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళు కూడా హాజరయ్యారు. రైతు నేతలతో పాటు స్వయంగా రైతులే ఈ సమావేశం కూడా హాజరైన పరిస్థితి. మరోవైపు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు సమావేశంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వాతావరణం నెలకొంది. అక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇద్దరి మధ్య కూడా కొద్ది వాగ్వాదం నెలకొన్న పరిస్థితి. మీరు ఫస్ట్ మీ స్టాండ్ ఏదో వెల్లడించిన అనేసి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ వాతావరణం నెలకొన్న పరిస్థితి. తర్వాత ఇద్దరు తన అభిప్రాయాల్ని, తన వాదనలు మొత్తం జేపీసీకి అందజేశామనేసి చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది మత పెద్దలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూడా జేపీసీ దృష్టిలోకి అయితే తీసుకొచ్చిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే జేపీసీ సమావేశం అయితే చాలా రసబసగానే కొనసాగుతుంది. మరి కాసేపులో జేపీసీ సమావేశం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ నూర్. 585లో మరొక ఎక్స్క్లూజివ్ న్యూస్. హైదరాబాద్ చేరుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కాసేపట్లో బీజేపీ కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. అలాగే మిషన్ 2028 పై తెలంగాణ నేతలకు నడ్డా దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతరం మెంబర్షిప్ అభియాన్ డ్రైవ్లో పాల్గొంటారు. ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాసాగర్, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎజెండా ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీకి సంబంధించిన ఒక కీలక సమావేశం బేగంపేటలోని హరిత ప్లాజాలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు అభియాన్లో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నటువంటి నడ్డా ఈరోజు తెలంగాణకు వచ్చేశారు. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వ నమోదు ఏ విధంగా జరుగుతుందన్న దాని మీద రాష్ట్రంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరితో కూడా ఒక కీ మీటింగ్ అనేది అరేంజ్ చేశారు. డెఫినెట్గా ఈ మీటింగ్లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మినహా మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ బిజీగా ఉండడంతో మిగతా వారంతా కూడా అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు జరుగుతున్నటువంటి తీరు, అదేవిధంగా ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యానికి ఎంత చేరువలో ఉన్నారనేటువంటి అంశాల మీద కీలకంగా రాష్ట్ర నేతలతోటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చర్చిస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, అదేవిధంగా పార్టీ బలోపేతానికి చేయాల్సినటువంటి కృషి, వీటన్నిటి మీద కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా గత 9 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు, ఇక ముందు కూడా ఎలాంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, దానికి తోడే రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధమవుతూనే పార్టీ సభ్యత్వ నమోదుని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా అనుకున్న టార్గెట్ను రీచ్ అయ్యే విధంగా కూడా క్రియాశీలక సభ్యత్వాలను చేయించాలన్నది పెద్ద ఎత్తున పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది సభ్యత్వాలు చేసినట్టుగా చెప్తున్నారు. దాదాపు 50 లక్షల టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసి రానున్నటువంటి 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ విద్యాసాగర్.